హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. మీరందరూ శ్రీరామ నవమి బాగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ముందుగా ఈ వ్లాగ్లోకి వచ్చినట్లయితే నేను బంతిపూలు అయితే తీసుకొచ్చాను అనమాట. గడపకి మాలలాగా చేసి వేద్దాంలే అని. ఇంక ఇప్పుడల్లా ఫెస్టివల్స్ ఏమీ లేవు కదా, కొన్ని రోజుల వరకు అయితే, ఒక 3 months వరకు అయితే, అందుకని తీసుకొచ్చాను. బంతిపూలు గడపకు వేద్దాంలే, కొన్ని రోజులు అట్లా ఉంటాయిలని. మనకి ఇంకా శ్రావణ మాసం, కార్తీక మాసం అప్పుడంటే ఇంకా కంటిన్యూగా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా, పూజలు అని అవని ఇవని. ఇప్పుడు ఇంకేమి ఉండవు కదా, ఇవే కదా లాస్ట్. ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడో తొలకేదాసి అట్లా, అందుకని చెప్పేసి బంతిపూలు అయితే తీసుకొచ్చి కూర్చాను. 1/2 kg వచ్చి 30 రూపీస్ తీసుకున్నారు. మొన్న గుంటూరులో ఉగాదికి అయితే కేజీ 30 రూపీస్ తీసుకున్నారనమాట. ఎంత డిఫరెన్స్ కదా. పూలు అవి గుచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా గడప దగ్గర అయితే పూజించుకుంటున్నాను. గడప లోపల వైపు నుంచి పూజ చేసుకోవాలని చెప్పాను కదా, ఇంకా నేను లోపల వైపు నుంచి పసుపు రాశాను. తర్వాత కుంకుమ బొట్లు పెట్టి, తర్వాత పిండి ముగ్గుతోటి ముగ్గులాగా అయితే అలంకరించుకున్నాను అనమాట. ఇది గడప నైటే కడిగి పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే కడగలేదనమాట. మామూలుగా అయితే ముగ్గు అనేది నైటే వేసేదాన్ని, కానీ ఎందుకు నైట్ చాలా ఎక్కువ పని ఉండటం వల్ల వేయలేదన్నమాట. మార్నింగే గడపను పూజించుకున్న తర్వాత ముగ్గు అయితే వేసాను అనమాట. అలాగే తులసి కోటకు కూడా పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకున్నాను. ఇంకా శ్రీరామనవమికి ఎక్కువగా మనం ప్రసాదాలు అంటే ఏం తయారు చేయము కదా, వడపప్పు పానకం అవే కాబట్టి ఎక్కువ హడావుడి కూడా ఏముండదు. కొంతమంది అయితే చలివిడి అట్లా తయారు చేస్తూ ఉంటారనమాట. నేనైతే ఎప్పుడు అవేం చేయలేదు, వడపప్పు పానకం ఈ రెండే చేస్తానన్నమాట. ఇంకా లేవగానే అయితే పెసరపప్పు నానేసాను వడపప్పులాగా. కొంతమంది అయితే పచ్చెనపప్పు నానబెట్టుకుంటారు, కొంతమంది అయితే పెసరపప్పుతో చేసుకుంటారు. ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే పెసరపప్పు అలాగే బెల్లం ముక్క అయితే పెడతానమాట ప్రసాదం కింద. ఇంకా గడపని పూజించుకున్న తర్వాత ఇంకా బయట కూడా ముగ్గు వేస్తున్నాను అనమాట. బయట కూడా ముందు రోజు సాయంత్రమే శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను, ముగ్గు వేయలేదులే. కానీ ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇందులో కొంచెం ఎప్పుడో తెచ్చినవి కలర్స్ ఉన్నాయి, కొంచెం ఆ కలర్స్ కూడా అయితే వేసుకున్నాను. అప్పుడప్పుడు ఫెస్టివల్స్ అప్పుడన్నా వేసి ఉపయోగించుకుందాంలని. మరి ఇంకేం చేస్తాం, ఆ కలర్స్ని ఏదో ఒక విధంగా అయితే ఉపయోగించుకోవాలి కదా. ఇక్కడ ఏంటంటే ఫ్లోరింగ్ వైట్గా ఉండటం వల్ల ముగ్గు ఎంత బాగా వేసినా కానీ మనకు అంత తెలియట్లేదు అనమాట. అదే బ్లాక్ కలర్ దాని మీద వేసుకున్నట్లయితే ముగ్గు బాగా తెలుస్తుంది. ఇంకా నేనైతే ఇంకా చిన్న చిన్న ముగ్గులే వేస్తాను. పర్లేదు, ఒక రకంగా వేస్తాను, మరి అంత బాగా సూపర్ ఏం కాదు. అలా అని అస్సలు రాకుండా ఏముండవు అనమాట. ఒక రకంగా మీడియంగా అయితే ముగ్గులు వేస్తూ ఉంటాను. నాకైతే నచ్చుతాయి అనమాట నేను వేసే ముగ్గులు. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వేసే ముగ్గులు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. డైలీ అయితే చిన్న ముగ్గు వేస్తాను. ఇంకా ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఏదైనా పూజ రోజు కానీ అట్లాంటప్పుడు కొంచెం పెద్ద ముగ్గు వేసుకుంటాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఈ కొంచెం ప్లేస్లోనే కదా నడుస్తారు, ఇంకా తొక్కుతూ ఉంటారని రోజు పెద్దదేమీ వేయనమాట ముగ్గు. ఏదైనా అకేషన్స్ అప్పుడు అట్లా అయితే వేస్తూ ఉంటానన్నమాట. ఇంకా గడప పూజించుకున్న తర్వాత పసుపు మిగిలి ఉంటుంది కదా, అదైతే తర్వాత కాళ్ళకి రాసుకుంటాను నేను. ఎందుకంటే ఇంకా ఎట్లానో గడప రాసాక మిగులుతుంది కాబట్టి ముందే ఏమి రాసుకొని పూజ అయిపోయిన తర్వాత, గడప పూజ అయిపోయిన తర్వాత రాసుకుంటాను. చూడండి, ముగ్గు అయితే సింపుల్గా ఇట్లా వేసుకున్నాను. గడపకి మనం ఎప్పుడైనా పసుపు కుంకుమలతో అలంకరించుకుంటేనే చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట. ఇంక తర్వాత దేవుడి దగ్గర ఫొటోస్కి ఉన్న పాత పూలు అయితే తీసేసి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకున్న పూలు అయితే పెడుతున్నాను అనమాట. దేవుడి ఫొటోస్కి అయితే పూలు అలంకరించిన తర్వాత ఇక్కడైతే పానకం తయారు చేస్తున్నాను. దీంట్లోకి మిరియాలు, అలాగే శొంఠి, యాలకులు ఇవి వేసి కొంచెం అయితే దంచుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, మనం చేసేది కొంచెమే కాబట్టి ఇట్లాగా వేసుకొని చిన్న రోట్లో వేసుకొని అయితే దంచుకుంటున్నాను అనమాట. తర్వాత బెల్లం కూడా కొంచెము నల్లగొట్టుకొని వాటర్లో వేస్తే కరిగిపోతుందిలేండి. కొంచెం కచ్చాపచ్చగా అయితే నల్లగొట్టుకుందాము. నేను ఇక్కడ ఎక్కువ వేయట్లేదు శొంఠి అను మిరియాలు, ఎందుకంటే పిల్లలకు కూడా ఇద్దాంలే కొంచెం అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ అవి ఎక్కువ వేసామనుకోండి ఘాటు ఎక్కువ వస్తుంది, పిల్లలు తాగరు కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువే వేసాను. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం తులసి దళం కూడా వేసుకుంటే బాగుంటుంది. పెసరపప్పు కూడా నానిపోయినాయి. ఇంకా ప్రసాదాలు 2 అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా దేవుడి సామాన్ అవి కూడా ముందు రోజే కడిగి పెట్టేసుకున్నాను నేను. సాటర్డే రోజే కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ పూజకి కావాల్సినంత వాటికి అన్నిటికైతే గంధము కుంకుమలతో అయితే బొట్లు పెట్టుకుంటున్నాను.
సండే కదా, ఇంక పిల్లలైతే పడుకున్నారు, ఇంకా లేవలేదు. వాళ్ళు లెగ్గవకముందే నేను పూజ చేసుకుందామని నేనైతే 6కే లేచాననమాట. ఇంక ఇక్కడైతే తులసి కోట దగ్గర ముందుగా అయితే దీపం పెట్టుకున్నాను. తులసి చెట్టు పైకి వెళ్ళే కొంది ఎక్కువ గుబురుగా వస్తుంది, కిందేమో ఆకులేమో లేవన్నమాట. ఇంకా గడప దగ్గర కూడా ఇలాగా పువ్వులతో అయితే అలంకరించుకున్నాను. ఇంకా టీవీలో అయితే సాంగ్స్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను. నా దగ్గర సీతారాముల ఫోటో అయితే లేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని. ప్రతిసారి శ్రీరామనవమి వచ్చినప్పుడు అనుకుంటాను ఈసారి ఎట్లయినా తీసుకుందామని, కానీ ఎందుకో అంత ఇదిగా మనసు పోవట్లేదు అనమాట దాని మీద. ఏదన్నా అనుకుంటే చేస్తాం కదా, పండుగ వచ్చిన రోజు మాత్రం అనుకుంటాను అనమాట. మళ్ళీ ఏమో ఫొటోస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదా అనుకుంటాను. దేవుడు గదిలో ఎక్కువ ఫొటోస్ పెట్టుకోకూడదని. నా పూజ అయిపోయిందనమాట. తర్వాత ఇంక పిల్లలు లేచారు. లేవగానే చూడండి, ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే ఫోన్ చూడటమే. పిల్లలకి బాగా అలవాటు అయిపోయింది ఫోన్ అనేది. లేవగానే టిఫిన్ అన్నా కానీ లేవరు అసలు ఎంతసేపటికి. నేనైతే ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను అనమాట. అందరికీ లావు గోధుమ రవ్వతో అయితే చేశాను. పిల్లలకు కూడా ఇదే పెట్టొచ్చులే అని. పిల్లలకి టిఫిన్ పెట్టి స్నానాలు చేపించి తర్వాత మేము కూడా టిఫిన్ చేసాము. ఇంకా తర్వాత మేము కూడా రెడీ అయిపోయి ఇంకా సాయిబాబా గుడికి అయితే వెళ్దామని అయితే రెడీ అయ్యాము. టైం ఇంకా 11:30 అయిందనమాట. ఇంకా సాయిబాబా గుడిలో అయితే సీతారాముల కళ్యాణం కూడా చేస్తారనమాట. ఇక్కడ మేము ఉన్న ఏరియాలో అయితే ఉందన్నమాట. ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లలతో శారీ అయితే ఏం కట్టుకుంటాంలే అని నేనైతే డ్రెస్ వేసుకున్నాను. చూడండి, గుడికి వెళ్ళిన తర్వాత సాయిబాబా దగ్గర పిల్లలు అయితే ఎలా మొక్కుతున్నారు. ఇంకా సాయిబాబా టెంపుల్లోనే ఇలాగ శివలింగం కూడా ఉంటుందన్నమాట. ఇంకొక 2 నిమిషాలు అయితే లోపల కూర్చున్నాము. బయట అయితే ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఒక 5 నిమిషాలు కూర్చుందాంలే అనుకున్నాము. బయటకు వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ కూడా తాటాకు పందిర్లు అయితే వేసారనమాట. బాగా చల్లగా ఉంది. పైన ఉంటుందన్నమాట టెంపుల్, బయట కింద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కిందేమో వినాయకుడిది చిన్నదే మండపం ఉంటుంది. ఇలాగ రావి చెట్టు కిందేమో జంట నాగులు, పక్కనే బాబావారిది బాబా గారి దుని అయితే ఉంటుంది. పక్కనే ఇలాగ ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతి గురువారం అన్నప్రసాదం అయితే జరుగుతుందన్నమాట. ఇంక ఈరోజు అయితే ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. తర్వాత అన్నప్రసాదం కూడా ఉంది. ఇంకా మా పిల్లలు అయితే అసలు ఉండకుండా పరిగెత్తుతున్నారనమాట. ఇంకా ఎండ అయితే బాగా ఎక్కువ ఉందనమాట. ఇంకా వాళ్ళు మేము ఉండమని వచ్చేసారు. నేను ఒక 5 నిమిషాలన్నా కూర్చుందాంలే అంటే ఇంక సరేలే పిల్లలు కూడా వచ్చేస్తున్నారు కదా అని వెళ్తున్నాము. ఇంకా ఈ గుడి పక్కనే గోలీ సోడా ఉందన్నమాట. ఇంకా గోలీ సోడా తాగుతామన్నారు. సిటీలో మనకి ఇట్లా ఓపెన్ ప్లేస్లో గుడి ఉండటం కూడా చాలా అరుదుగా ఉంటుంది కదా. ఇంక ఇద్దరైతే తీసుకున్నారనమాట, సోడా తాగుతున్నారు. ఇంకా ఎండ కూడా అంత, పిల్లలు ఎందుకనో మరి కొబ్బరి బొండం అయితే తాగరు, ఇలా కూల్ డ్రింక్స్ అట్లాంటివి అయితే తాగుతారు. ఇంకా కూల్ డ్రింక్ ఎందుకులని సోడా అయితే తీసుకున్నాము. అది తాగిన తర్వాత ఇంటికైతే వచ్చాము. ఇంక ఈరోజు సింపుల్గా అయితే బీరకాయ కర్రీ చేస్తున్నాను. బీరకాయ కర్రీలో కొంచెం పాలు అయితే పోస్తున్నాను, కొంచెం గ్రేవీ లాగా వస్తుందని. మా చిన్నప్పుడైతే ఎక్కువగా ఇట్లాగా బీరకాయ, సొరకాయ అట్లాంటి వాటిలో పాలు పోసి అయితే చేసేవాళ్ళు అనమాట. ఇంకా పిల్లలకి సమ్మర్లో అన్నం తినడం నేర్పించుదాంలే, వాళ్ళని అప్పుడప్పుడు తింటారు, సర్లే తింటారులే అని పెట్టించాను అనమాట. ఇంకా వీళ్ళైతే ఫోన్ చూసుకుంటే చాలాసేపు అయితే తింటారనమాట. ఇంకా దగ్గరుండి తినండి, నవ్వలండి, మింగండి అని చెప్తూ ఉండాలి. లేకపోతే ఇంకా ఆ ఫోన్ గొడవలో పడి తినటం కూడా మర్చిపోతూ ఉంటారనమాట. ఈ హాలిడేస్ వస్తే ఇంకా బాగా అల్లరి చేస్తారు. పిల్లలు అల్లరి ఎలా మానిపించాలో తెలియట్లేదు. వీళ్ళు వేసి పెరిగి కొంది గొడవ మానేస్తారులే అనుకుంటే ఇంకా ఎక్కువ గొడవ అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా గొడవ చేస్తున్నారు. మరి అందరి పిల్లలు అట్లా ఉంటారో లేదో. సెలవు వస్తుందంటేనే భయం వేస్తుంది, వీళ్ళని ఎట్లా తట్టుకోవాలి ఏంటని. ఏమన్నా టిప్స్ ఉంటే కనుక చెప్పండి, పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి అని. ఇంకా పిల్లలకి లంచ్ వాళ్ళు చేసిన తర్వాత ఇంకా మేము కూడా లంచ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత పడుకుందాంలే, పిల్లల్ని కూడా నిద్రపుచ్చుదామని అనుకున్నాను. ఇంక వాళ్ళేమో ఆడుకుంటూ ఉన్నారనమాట. నేనైతే ఇంక లంచ్ చేసేసి ఒక 1 అవర్ అయితే పడుకున్నాను. ఇంకా మా పిల్లలేమో వచ్చి ఏదో చెప్తా ఉన్నారనమాట పక్క నుంచి అదని ఇదని. అందుకని వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నాను. నేను ట్యాప్కి ఒకసారి నా దగ్గరకు వస్తున్నారు, వెళ్తున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు ఏదో గేమ్స్ లాగా ఆడుకుంటున్నారు అనమాట. మధ్యలో తమ్ముడు కొట్టాడని, ఆమె అక్క కొట్టిందని ఆయన ఇద్దరు వచ్చి అలాగ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇద్దరు బాగానే ఆడుకుంటారు. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంకా పిల్లలు అయితే పడుకోలేదు. ఇంకా మా హస్బెండే పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. నేను 1 అవర్ అయితే పడుకొని లేచాను. ఇంకా బయటికి వెళ్ళే పని ఉందిలే అని చెప్పేసి ఇంకా లేచి ఇంకా టీ తాగుదాంలే అని టీ అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడ వీళ్ళైతే ఏదో
గేమ్ అయితే ఆడుకుంటున్నారనమాట. టీవీలో వచ్చేది ఏదో స్కిడ్ గేమ్ ఏదో అంటూ ఉంటారు పిల్లలు. బాగా అది చూడటం కూడా ఎక్కువ చూస్తారు, ఆడుకోవటం కూడా అదే ఆడుతున్నారు. ఏం లేకపోతే అసలు పిల్లలకి బాగా అంటే ఫోన్లో ఏదన్నా చూస్తే అదే చేయటం అట్లా బాగా నేర్చుకుంటున్నారు. మా పాప అయితే ఏమన్నా ఎక్స్పెరిమెంట్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి చూస్తే మళ్ళీ వెంటనే చేస్తానమాట. చాక్లెట్స్ని క్యాండీ లాగా చేయాలని అవని ఇవని ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. నేను కనుక కొంచెం సేపు చూడలేదంటే వంటగదిలో అన్నీ తెచ్చి హాల్లో పెట్టి మొత్తం గందరగోళం అయితే చేసేసిద్ది. ఒక్కొక్కసారి అయితే ఇంకా చిన్న రోల్ ఉంటుంది, అందులో ఉప్పు కారం జీలకర్ర వేసి అవన్నీ వేసి దంచుతూ ఉంటుంది అనమాట. ఇంక వాళ్ళందరూ ఆడుకున్నారు. తర్వాత పిల్లలకి పాలు తాపించి మేము కూడా టీ తాగి ఇంకా బయటకైతే వస్తున్నాము. కుకట్పల్లి క్రోమోలోకి అయితే వెళ్ళామన్నమాట. క్రోమోలో ఏం కొన్నాము ఏంటి అనేది తర్వాత వీడియోలో అయితే చూపిస్తాము. ఎప్పటి నుంచో ఒక వస్తువు అయితే కొనాలనుకుంటూ ఉన్నాము. ఈరోజు అయితే కుదిరిందనమాట. సర్లే చూద్దాంలే అని వెళ్తే తీసుకున్నాం అనమాట. ఈ మధ్యలో ఈ పిల్లలు ఏంటంటే గోల్ అనమాట, ఇంకా అవని ఇవని. ఇంకా సరేలే టీవీలు ఉంటాయి కదా, సోఫా దగ్గర అయితే కూర్చోబెట్టాను, టీవీలు చూస్తూ ఉండండి. నాకు కూడా ఇలాగ షోరూమ్స్కి వెళ్ళినప్పుడు టీవీస్లో చాలా డిఫరెంట్గా వస్తాయి కదా, అవి చూడటం అంటే ఇష్టం అనమాట. నేను మా హస్బెండ్ వెళ్తే కనుక తనని నువ్వు ఏం కావాలో నువ్వు చూసుకుంటా, నేను ఇక్కడికే కూర్చుంటానని నేను అట్లా చూస్తూ ఉంటానన్నమాట. నాకు బాగా ఇష్టం ఇట్లా అన్నీ చూడటం అంటే. అలాగే మీకు ఎంతమందికి ఇట్లా చూడటం ఇష్టమో కామెంట్ చేయండి. ఇంక ఇంటికి వచ్చాము. ఇంకా వచ్చేటప్పుడే దారిలోనే ఇంకా టిఫిన్ అయితే చేసామన్నమాట. లేట్ అవుతుందిలే అని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి స్నానం చేపించాను. తర్వాత చూడండి వీళ్ళు హోంవర్క్ ముందు రోజు కూడా హాలిడే ఉంది కదా, అయినా కానీ రాయలేదనమాట. ఇంకా రేపు స్కూల్కి వెళ్ళాలి హోంవర్క్ అంటే రాయమంటే ఇంకా అప్పుడు కూర్చొని అయితే రాసుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ని చేయించమని చెప్పాను, నాకు పని ఉందిలేని. ఇంక ఇక్కడైతే బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ముందు రోజు బట్టలు కూడా మడతలేదు, ఇంకా చాలా బట్టలు ఉంటే సరేలే ఇంకా అవన్నీ మడతలేసి ఇంకా గిన్నెలు అవన్నీ కడుగుతాంలే అని అవన్నీ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా నాకేంటంటే ఒక్కొక్క రోజు పని ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఏమో పని లేనట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా బట్టలు అలాంటివి ఒక్కొక్క రోజు ఏంటంటే సరిగ్గా ఆరలేదంటే అలా పెట్టేస్తాను, తెల్లారి మర్చుకోవచ్చని. అప్పుడు 2 days అయిపోతాయి కదా, అందుకని అట్లాంటప్పుడు ఎక్కువలాగా అనిపిస్తాయి. ఇంకా బట్టలన్నీ మడతేసాను. ఈ బట్టలన్నీ మడతేయడానికి ఒక 1/2 hour టైం అయితే పట్టిందనమాట. ఇంకా మడతేసిన బట్టలను కూడా అన్నిటినీ ఎక్కడికక్కడ సర్దేసుకున్నాను. ఇంక కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, ఆఫ్టర్నూన్ చేసినవి అలాగే మార్నింగ్ టిఫిన్ ఇవి అన్నీ కూడా ఇంకా కడగలేదనమాట. మార్నింగ్ నుంచి మొత్తం ఈవినింగ్ కడుగుదాంలేని. ఈవినింగ్ ఏమో బయటకు వెళ్ళాము కదా, ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత కడుగుదాంలేని కడుగుతున్నాను. ఇంకా పాలేమో తోడేయలేదనమాట, అందుకని పాలు వేడి చేసి ఇంకా అవైతే కొంచెం ఆరిపెట్టి తోడేసాను. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కడుగుతున్నాను. మధ్యలో పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా హోంవర్క్ అయిపోయింది వాళ్ళది, అదేంటి ఇదేంటని. వీళ్ళు ఏంటంటే అన్నం పెట్టేటప్పుడేమో సరిగ్గా తినరు, పడుకునేటప్పుడేమో అమ్మ ఏమైనా స్నాక్స్ పెట్టి అని వెతుక్కుంటూ ఉంటారు. మనం ఏమన్నా పెడితే అవి వద్దంటారు. వాళ్ళు ఏదో ఒకటి మైండ్లో ఫిక్స్ అయి ఉంటారనమాట, అవే కావాలి వాళ్ళకి. మ్యాక్సిమం ఎక్కువ లేస్ అట్లాంటివి అడుగుతూ ఉంటారు. ఈ మధ్య లేస్ అట్లాంటివి అయితే ఎక్కువ తీసుకురావట్లేదు అనమాట. ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేయటమో లేకపోతే ఊరు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకురావటం అవే చేస్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఏ కాడికి చాక్లెట్స్ లేస్ ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. ఇంకేమీ లేవని చెప్తే ఇంక బిస్కెట్స్ ఉంటే అవి అయితే తీసుకున్నారనమాట. శ్రీరామనవమి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది సీతారాముల కళ్యాణం. మా చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గరలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుడి ఉండేది. సీతారాముల కళ్యాణం చేసి సాయంత్రం ఊరేగింపు అట్లా చేసేవాళ్ళు. 3వ రోజు అయితే వసంతం పోసుకుంటారనమాట. ట్రాక్టర్లో రమ్ములో నీళ్ళు వాటర్లో ఏవో ఒక కలర్స్ కలిపేసి పసుపు లేకపోతే గులాం కలిపేసి ఇంకా ట్రాక్టర్ వెళ్తూ అట్లా అందరి మీదకైతే చల్లుతూ ఉంటారు. ఇళ్ళ పక్కన వాళ్ళు అట్లా కూడా అందరూ కలిసి వసంతం అయితే పోసుకుంటారు. ఇప్పుడు పల్లెటూరులో కూడా అవన్నీ అయితే మర్చిపోతున్నారనమాట. చాలా వాటికి అవన్నీ ఎవరు పాటించట్లేదు అసలు. చిన్నప్పుడే బాగుంది అనిపిస్తుంది. పండగ అంటే పండగ వాతావరణం లాగా ఉండేది. ఇప్పుడు పండగ అంటే ఏదో సెలవు అన్నట్టు ఉంటుంది, కానీ ఆ చిన్నప్పుడు ఉన్న అట్మాస్ఫియర్ అవైతే రావట్లేదు.
ఎవరికి వాళ్ళు జాబులని అట్లా దూరంగా వచ్చేసి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉండటము. పండగ అంటేనే ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి చేసుకునేది కదా. కొన్ని కారణాల వల్ల అందరూ దూరంగా ఉండటం జరుగుతుంది. ఇంకెవరికి వాళ్ళు చేసుకుంటున్నారు రోజుట్లాగే. కాకపోతే కొంచెం డిఫరెంట్గా కొత్త బట్టలు వేసుకొని కొంచెం వెరైటీ వంటలు చేసుకొని తినటం అంతే అనమాట. ఇప్పుడు పిల్లలకైతే ఇవన్నీ కూడా ఏమీ తెలియదు అనమాట. ఇంక నేనైతే ఇంక మొత్తం పని అయితే కంప్లీట్ చేసుకొని తర్వాత నేను కూడా ఇంక స్నానం చేసి అయితే పడుకుని పోయాను. మా రోజైతే ఇలా గడిచింది.